తిరుమల స్వామివారి విగ్రహానికి సంబంధించి అద్భుతమైన రహస్యాలు మీకు 21 చెప్తాను. మీకు డెఫినెట్గా ఈ వీడియో నచ్చుతుంది అండ్ ఎంతో మిరాకిల్గా కూడా అనిపిస్తుంది. పాయింట్ వైజ్గా చివరికి వెళ్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ముందే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి సంబంధించి ఫస్ట్ రహస్యం ఏంటి అంటే విగ్రహం వెనుక నిజంగా గుండె దడక ధ్వని వినిపించడం అంట. అవును, మీరు విన్నది నిజమే. ఆలయంలో చాలా పూజారులు సేవాదారులు చెబుతున్నది ఏంటంటే స్వామివారి మూల విగ్రహం వెనుక భాగంలో గుండె తడతల వంటి శబ్దం అయితే పుడుతుంది. ఇది స్వామివారు సజీవంగా ఉన్నారని నమ్మేందుకు ఒక ఉత్కృష్ట ఉదాహరణగా చెప్తున్నారు. ఇక విగ్రహానికి సంబంధించి రెండవ రహస్యం ఏమిటి అంటే విగ్రహం ఎలాంటి ప్రాణప్రతిష్ఠ లేకుండానే పవిత్రంగా మారినట్లు చెబుతారు. సాధారణంగా దేవాలయాల్లో దేవుడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ ద్వారా చైతన్యవంతం చేస్తారు కదా, కానీ తిరుమల స్వామివారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అవసరం లేకుండా అది స్వయంగా చైతన్యవంతమైనదని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక విగ్రహానికి సంబంధించి మూడవ రహస్యం ఏమిటి అంటే తలపైన ఉన్న నమస్కారం గుర్తు ఎప్పటికీ తుడవబడదు. అవును, నిజమే. స్వామివారి నుదుటిపై ఉండే నామం శ్రీచూర్ణం ప్రతిరోజు కొత్తగా వేసినా అంతా తొలగించినా ఒక తెలుపు గుర్తు స్వయంగా మిగిలిపోతుందంట. అది తుడిచినా మళ్ళీ అదే గుర్తు వస్తుందంట. ఇది భక్తులకు ఓ అద్భుతంలా కనిపిస్తుంది. మీకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందా? అయితే వీడియోని లైక్ చేయండి. ఇక నాలుగవ రహస్యం ఏమిటో తెలుసా? విగ్రహం ఎటు చూసే దిశే భక్తుడికి అనుగ్రహంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు కనిపించే దిశలో నిలబడి ప్రార్థించినా ఎవరికైనా నిజమైన సంకల్పంతో ప్రార్థిస్తే స్వామివారి కృప ఖచ్చితంగా కలుగుతుందనేది భక్తుల యొక్క విశ్వాసం. ఇక అత్యంత ముఖ్యమైన రహస్యం ఏంటో తెలుసా? సో ఫిఫ్త్ రహస్యం అన్నమాట శిలపరమైన స్వేదం రావడం అన్నమాట. అంటే ఆ స్వామివారి శిల ఉంది కదా, చెమటలు పడుతూ ఉంటాయంట. కొన్ని పూజల సమయంలో ముఖ్యంగా అభిషేక సమయంలో స్వామివారి శరీరంపై తేమ లేదా చెమట కనిపించడం భక్తులు చెప్తూ ఉంటారు. ఇది విగ్రహం జీవంతంగా ఉందని నమ్మేవారికి ఒక ధృవీకరణగా భావిస్తారు. మామూలుగా అయితే ఇలా స్వెట్టింగ్ రావడము మనుషులకే సాధ్యం, శిలకి సాధ్యం కాదు. కానీ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇది సాధ్యమైంది. ఇక ఆరవ రహస్యం విగ్రహం తలపై ఉన్న కుంకుమ పూత ఉన్న గాయపు గుర్తు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి స్వామివారిని కోపంతో మోచేతితో కొట్టినట్టు చెబుతారు. ఆ గాయం ఇప్పటికీ స్వామివారి కుడి నుదుటిపై కనిపిస్తుందని ఆలయ పురోహితులు అయితే చెప్తూ ఉంటారు. ఏడవ రహస్యం విగ్రహం ఎలా నిలబడి ఉంది అనే ప్రశ్నకు శాస్త్రాలకు సమాధానం లేదు. తిరుమల విగ్రహానికి భూమిలో ఎలాంటి బేస్ లేదా సపోర్ట్ లేకుండా నిలబడుతోంది అన్నది పెద్ద రహస్యంగా నిలిచింది. అవును, మీరు విన్నది నిజమే. ఇది కూడా ఒక రహస్యం. ఏ విధమైన తాళాలు లేకుండా విగ్రహం అలా నిలబడే విధానం మీద శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈసారి వెళ్ళినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక ఎనిమిదవ రహస్యం గర్వించుకున్న రాజులు తలదించుకోవాల్సిన గర్వనాశక స్థలం ఇది. అంటే రాజులు అధికారం ఉన్నవారు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు తలవంచక తప్పదు. ఇది వెంకటేశ్వర స్వామి మహిమకి చిహ్నం. ఏ గర్వం కూడా ఇక్కడ నిలబడదు. మరి స్వామివారి విగ్రహం అంత హైట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తల వంచి నమస్కారం చేయరు, తల ఎత్తుకుని నమస్కారం ఆ భగవంతుడికి చేస్తారు. ఇక తొమ్మిదవ రహస్యం స్వామివారికి మాత్రమే మానవ తల భాగం ఆకారం. తిరుమల విగ్రహానికి తల భాగం ఇతర శిల్పాలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది. ఇది మానవ తల మాదిరిగా ఉంటుందని శిల్పశాస్త్ర నిపుణులు కూడా అంగీకరించేశారు. ఇక పదవ రహస్యం వెంకటేశ్వరుడి శరీరంపై గాయాల గుర్తులు. స్వామివారి బొడ్డు దగ్గర కొన్ని గుర్తులు అంటే స్కార్స్ అయితే కనిపిస్తాయంట. పురాణాల ప్రకారం స్వామి భూమికి వచ్చినప్పుడు నారదుడు, లక్ష్మీదేవి వగైరా మధ్య జరిగిన కొన్ని సంఘటనల ప్రభావంగా ఆ గాయాలు ఆ స్వామికి అయ్యాయి అని, ఇప్పుడు ఆ స్కార్స్ అలాగే ఆ విగ్రహం పైన కనిపిస్తున్నాయని కొంతమంది పురోహితులు అయితే చెప్తున్నారు. ఇక 11వది తిరుమల స్వామివారి మూల విగ్రహం ఎవరు రూపొందించారో తెలియదు. ఆ విగ్రహం ఎవరు తీర్చిదిద్దారో, ఎప్పుడు నిర్మించారో చరిత్రలో సరిగ్గా నమోదు అయితే ఇప్పటివరకు అవ్వలేదు. పురాణాల ప్రకారం ఇది స్వయంగా ఉద్భవించిన విగ్రహం అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇలా ఆ స్వామివారి విగ్రహం గురించి తెలుసుకుంటూ ఉంటే ఇంకెన్నో విశేషాలైతే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక 12వ రహస్యం స్వామివారి కాళ్లకు మృదుత్వం. అవును, చాలా మంది భక్తులు చెప్పారు. స్వామివారి పాదాలను సేవించే పూజారులు కూడా అన్నారు విగ్రహం శిల కాకుండా మృదువుగా శరీరంలా ఉంటుంది అని. ఒక శిల పాదాలు ఇలా మృదువుగా ఉండడం అనేది అసలు అసాధ్యం.
కానీ ఆ భగవంతుడు సాక్షాత్తుగా ఉన్నాడు కనుక ఇటువంటి మహిమలు అయితే జరుగుతున్నాయి. ఇక 13వ రహస్యం, స్వామివారి నుదుటిపై గంధంతో విశిష్టమైన పరిమళం. ప్రతిరోజు స్వామివారి నుదుటికి వాసనతో కూడిన గంధం పెట్టినా అది సాధారణ గంధంతో కనిపించని అద్వితీయమైన పరిమాణాలనైతే వెదజల్లుతూ ఉంటుందంట. ఇక 14వది, స్వామివారి కళ్ళకు ఎల్లప్పుడూ కవరింగ్ ఎందుకు? స్వామివారి కళ్ళు చాలా ప్రబలంగా ఉండడంతో అది భక్తులపై నేరుగా పడితే వేడి, భారం, ఉద్వేగం కలిగిస్తాయని నమ్మకం. అందుకే స్వామివారి కళ్ళను పూలతో, గంధంతో చుట్టేస్తారు. ఇదే నేత్ర దర్శనం పరిమితమవుతుంది. ఇక 15వది, శ్రీదేవి భూదేవి మధ్యలోని చోట ఎప్పుడూ తడిగా ఉంటుందంట. విగ్రహంలో శ్రీదేవి భూదేవి విగ్రహాల మధ్య స్వామివారి ఛాతి భాగం తడిగా ఉండడం ఒక మిస్టరీ. ఇది కూడా స్వామివారు జీవంగా ఉన్నారన్న నమ్మకానికి ఒక కారణం. ఒక్క స్వామివారి విగ్రహానికి ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనం తెలుసుకుంటున్నామో చూస్తూ ఉన్నారు కదా. ఇక 16వ రహస్యం, స్వామివారి శరీరాన్ని తాకిన తాడులు అన్నమాట. అంటే పట్టు వస్త్రాలు స్వయంగా నదులా కదిలిపోతాయి. ఆలయంలో స్వామివారి సేవ సమయంలో తాడులతో, రోప్స్ వస్త్రాలతో ఆలయాన్ని చుట్టినప్పుడు అవి సహజంగానే కదిలిపోతూ ఉన్నట్లు పలువురు సేవ చేసేవారు చెప్పారంట. ఇక 17వ రహస్యం, స్వామివారి నుదుటిపై ఉన్న శంకుచక్రాల ఆకృతి అనేది సహజంగానే వచ్చిందంట. అంటే శిల్పకళలో ఇది పూర్తి శంఖచక్రాల రూపాలు ఉండడం చాలా అరుదు. తిరుమల విగ్రహంలో ఇవి సహజంగా తప్పించని విధంగా ఉన్నాయి. ఇక 18వ రహస్యం, స్వామివారి గర్భగుడి లోపల ఎల్లప్పుడూ చల్లదనం. తిరుమల గర్భగుడిలో వేసవిలోనూ వర్షంలోనూ శాంతమైన చల్లదనం ఉంటుంది, ఏ ఎయిర్ కండిషనర్ లేకపోయినా కూడా. ఇక 19వది, గర్భగుడిలో దీపాలు ఎప్పటికీ ఆర్పకుండా ఉంటాయంట. అవును, గర్భగుడిలో వెలిగించే నిత్య దీపాలు కొన్ని శతాబ్దాలుగా ఆరకుండా వెలుగుతూనే ఉన్నాయి. ఇది భక్తుల దృష్టిలో దేవుని చైతన్యానికి ఒక సంకేతం. ఇక 20వ రహస్యం, స్వామివారి ఆలయంలో గంగాజలంతో అభిషేకం జరిగితే గంగా ప్రవహించినట్లు భావించబడుతుంది. ఆలయ అభిషేకంలో ఉపయోగించబడే నీరు పురాణ గంగాజలంతో సమానంగా పావనంగా మారుతుంది అనే నమ్మకం కూడా ఉంది. ఇక చివరి రహస్యం 21వ చెప్తున్నాను. స్వామివారి మూల విగ్రహానికి వెనుక నిత్యంగా శబ్దం వినిపించడం, ఓం ధ్వని అనే శబ్దం. తిరుమల గర్భగుడిలో ముఖ్యంగా శాంతతలో వినిపించి ఒక అస్పష్టమైన ధ్వని ఉందని అక్కడి పూజారులు మరియు కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. ఆ ధ్వని చెవికి తక్కువగా వినిపించినా అది ఓం మంత్రాన్ని పోలిన శబ్దం మాదిరిగా వినపడుతూ ఉంటుందంట. ఇది ఆ స్థలానికి దైవిక శక్తి కేంద్రీకృతమై ఉందని సంకేతంగా భావిస్తూ ఉంటారు. కేవలం ఈ 21 రహస్యాలే కాదు, ఇంకా ఎన్నో రహస్యాలైతే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కలిగి ఉన్నాయి. ఇప్పుడు చివరిగా చెప్పేది ఏంటి అంటే, హిందూ ధర్మంలో ఓం అనేది బ్రహ్మాండ ధ్వని. అంటే అదే భగవంతుని ఆది రూపం. ఆ ధ్వని స్వయంగా ఓ విగ్రహం వద్ద వినిపించడం అంటే అది ఆ విగ్రహం ఆత్మజీవిగా ఉందని భావించబడుతూ ఉంది. ఇవి అన్ని భక్తుల విశ్వాసాలతో పాటు అనుభవాల ఆధారంగా ఉన్న ఒక మిస్టరీలు. శాస్త్రంతో కాకపోయినా భక్తితో చూస్తే ఇవన్నీ దివ్యమయ, అద్భుతమైన దేవతత్వానికి నిదర్శనాలు. ఏ మాత్రమైన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.